జనం దగ్గర జీతం తీసుకొని జనం సొమ్ముని, జనం యొక్క ఈ జాతి సంపదని ముంచుతున్నారు. ఎంత అన్యాయం అండి ఇది. ఇక్కడ ఒక్కొక్క ఫోటో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మన దగ్గర కూడా ఉంది, మన గతంలో కూడా ఈ వీడియో చేయడం జరిగింది. మియాపూర్ అసలు ఈ టోటల్ వెంచర్ కూడా పెద్ద బోగసే. డాక్యుమెంట్ ఏమో మదీనా కూడా ఉంటుంది, కట్టిందేమో మియాపూర్లో కట్టిండు. మియాపూర్ పేరు చెప్పి అమ్మేస్తున్నాడు దాన్ని మొత్తం. ఎవడు దీని గురించి మాట్లాడాలా? రేపు పొద్దున కొన్న ప్రజలు నష్టపోతే ఎవడు దీనికి బాధ్యులు? దీన్ని ఎవరు ఓపెన్ చేసి తెలుసా? పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఓపెన్ చేసిండు అనుకుంటా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరో మంత్రి, ఆయనే అనుకుంటా నాకు తెలిసి. ఎంత ఘోరం ఇది. బట్టి విక్రమార్క దాదాపు 90% చెరువులు, 50% చెరువు ఎట్లా కబ్జా అయినాయని చెప్పిన ఆయన రిలీజ్ చేసిన ఫోటో ఇది. ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ వాటర్ బాడీస్ ఫ్రమ్ 2014 ఆన్వర్డ్స్. 2014లో ఎట్లుండే, 2023లో ఎట్లుండే అని మ్యాప్లతో సహా ఇంతలా పుస్తకాన్ని, కబ్జా అయిన చెరువుల లిస్ట్ని గతంలో 1 year బ్యాక్ బట్టి విక్రమార్క బయట పెట్టిండు. అందులో ఇగో ఈ చెరువు కూడా ఉంది. ఈ చెరువుని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బాగు చేయమని కేటీఆర్ ఈయనకు అప్పచెప్పిండు. బాగు చేయమని కాదు, నువ్వు కబ్జా చేసుకో, లేపేసుకో అని. ఆ వర్టెక్స్ విరాట్లో నాకు వాటా ఇచ్చేయని. సిఎస్ఆర్ కింద డెవలప్ చేస్తా అని తీసుకున్న ఈ దొంగ మొత్తం చెరువునంతా లేపేసిండు. అసలు అక్కడికి పోతే ఎంత భయంకరంగా ఉంటుందంటే అది, ఆ చెరువు మొత్తం డస్ట్బిన్తో సమానం, అంత భయంకరంగా ఉంటుంది. మరి బతుకమ్మకుంట చేసిన రంగనాథ్కి ఇది కనబడతలేదా? ఇగో ఏమన్నాడు, టోటల్ ఏరియా ఎంత? 8 ఎకరాల 67 గుంటలు. ఎన్క్రోచ్ అయింది ఎంత? 2014కి ఎకరా 85 గుంటలే ఎన్క్రోచ్ అయ్యింది. ఎంత ఎన్క్రోచ్మెంట్ పర్సంటేజ్? 21% ఎన్క్రోచ్ అయింది 2014 నాటికి. 2023 నాటికి ఎంత అయింది? 6 ఎకరాల 6 గుంటల భూమి కబ్జా అయింది, చెరువు కబ్జా అయింది. ఎంత ఎన్క్రోచ్మెంట్? 76% ఎన్క్రోచ్ చేసింది. ఎవరు ఎన్క్రోచ్ చేసిండు? వర్టెక్స్ కూడా ఎన్క్రోచ్ చేసిండు. ఇది ప్రకటించింది, లిస్ట్ రిలీజ్ చేసింది ఎవరు? బట్టి విక్రమార్క. మరి యాక్షన్ ఎందుకు ఉండదు? యాక్షన్ ఎందుకు ఇనిషియేట్ తీసుకోరు?